ఈ రోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర మార్బల్ అండ్ టాల్స్ జిల్లా అధ్యక్షులు కలపల్లి రవి ఆధ్వర్యంలో ప్రతి నెల 1 తారీఖు నిర్వహించే సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు మరియు ముఖ్య అతిథులు తాండ్ర సదానందం, డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ గార్లతో ప్రెస్ మీట్ ఏర్పాటు సందర్భంగా గృహ నిర్మాణ యజమానులు మరియు మార్బల్ అండ్ టాల్స్ షాప్ యజమానులు కార్మికులకు సహకరించాలని వారు మాట్లాడుతూ ఈరోజు పెద్దపల్లి ప్రెస్ భవన్లో శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా ఇండ్ల కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఇవ్వాలి, ఒక సూచన చేయాలి అనేటువంటి విషయంలో ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ చేస్తూ ఉన్నారో వారు యూనియన్కి సంబంధించినటువంటి వారికి పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇది భారతదేశంలో లౌకిక దేశం. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పనిచేసే రైటు, హక్కు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరుచున్నారు. సరే, ఎవరైనా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళ ఉపాధి దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ పనిచేయటం మేము కాదనటం లేదు, కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో అంటే పని సక్రమంగా చేయకపోవడం, టైల్స్ మార్బుల్కి సంబంధించినటువంటి సక్రమంగా పరవకపోవడం, వాటి పలగడం, తద్వారా ఎవరైతే కొత్తగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా కూడగట్టుకొని వాళ్ళు ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితిలో ఇల్లు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి విషయాన్ని ఎవరైతే ఇక్కడ ఇల్లు కొత్తగా నిర్మించుకున్నారో ఆ యాజమాన్యం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదే లోకల్లో పనిచేస్తున్నటువంటి హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, లేకపోతే మార్బుల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, టైల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఏదన్నా మీకు రిపేర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ యూనియన్ కార్డు ఉంటుంది, ఆ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. మీరు ఇమీడియట్గా ఫోన్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగింది, లేదా బండలు పలిగిపోయినాయి, ఖరాబ్ అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి స్పందించి మళ్ళీ దాన్ని మళ్ళా కొత్తగా బండలు వేయటమా లేకపోతే బాధ్యత తీసుకొని పనిచేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లోకల్లోకి ఉంటుంది. మరి అట్లా లేకుండానే ఇష్టానుసారంగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది అంటే లక్షలు కోట్ల పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కాడ డబ్బులు ఎక్కువైతున్నటువంటి పద్ధతుల్లో కొంతమంది పని రాని వాళ్ళకి, అంటే పని మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి ఇక్కడ పనులు ఇస్తూ ఇంటి యాజమాన్యం కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్కి సంబంధించినటువంటి కమిటీ ఉంది, యూనియన్ ఉంది, దానికి సంప్రదించగలరు. అవసరం కూడా మీరు పనులు చేసుకోండి. మీకు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉండి బాధ్యతతో మళ్ళీ వీటిని పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళ ఫోన్లు అందుబాటులో ఉంటాయి, ఆ నెంబరు మీరు మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ కలవదు, స్విచ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తద్వారా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చుడు, వాళ్ళని పిలిపించుడు, ఇదంతా కూడా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పెద్దపల్లిలో గతంలో మేము చూసాం అనేక సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఇండ్లు కట్టుకోవడం ఎవరైతే ఉన్నారో ఓనర్స్ అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ యూనియన్ ద్వారా మీరు పని చేయించుకోండి, నాణ్యమైనటువంటి పని చేయించుకోండి. మీ పనిలో నాణ్యత లేకపోతే ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి, నిలదీయండి. పని చేయించుకునేటువంటి క్రమం అది తప్పకుండా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బయట నమ్మి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం. రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ ప్రతి నెల నిర్వహించుకునే సమావేశ సందర్భంగా ఈరోజు ప్రెస్ భవన్ లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షులు రవి గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తాండ్ర సదానందమన్న మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు మరి గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా, మన ఉపాధి, మన ఆత్మగౌరవం. మరి మన దగ్గర
వృత్తి నైపుణ్యంతో పనిచేస్తూ వాళ్ళ జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న శ్రామిక శ్రమజీవులను మనం గుర్తించి వాళ్ళకు మనం సహకరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధాన అంశము మన వాళ్ళని మనము గుర్తించుకొని గౌరవించుకోక మనము పనులకు అప్పచెప్పినట్టయితే వాళ్ళ జీవనోపాధి ఎట్లా ముందుకు పోతుంది. రెండో అంశం, వేరే జిల్లాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇక్కడికి పని వస్తుంది. పని చేసుకోవడంలో కూడా తప్పులేదు. ఎవరు ఎక్కడైనా బతకచ్చు, వారి జీవనం గురించి కష్టపడి జీవించవచ్చు. మేము చెప్పేది ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడి సంఘాలల్లో సభ్యత్వం తీసుకొని ఇక్కడ మీరు బతుకుడానికి వచ్చారు కాబట్టి, ఇక్కడ జీవనోపాధి పొందాలనుకుంటారు కాబట్టి, ఇక్కడ కార్మిక సంఘాలతోటి మీరు మెంబర్షిప్ అయ్యి వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ ద్వారా పనులు పొందుతూ మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ఎక్కడికి పోయినా మాకు యూనియన్ తోటి మాకు సంబంధం ఉంది, మేము యూనియన్ ద్వారానే పనిచేస్తున్నామంటే మీకు కూడా గౌరవం ఉంటుంది. మూడో అంశం, మరి ఇక్కడ యజమానులు వ్యాపారస్తులు మరి వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం ఈ యూనియన్లను కాదని వాళ్ళే వ్యక్తులను తీసుకొచ్చి ఇంటి యజమానులతోటి తక్కువ రేటుకు చేస్తామని పనులపై చెప్తే కొన్ని సందర్భాలల్లో ఆ పనులు మధ్యలో ఆగిపోతే మరి ఇక్కడ ఇల్లు కట్టుకునే యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గమనించవలసింది ఇంటి యజమాని ఆలోచించాలి, వ్యాపారస్తులు ఆలోచించాలి, ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరు ఉపాధి పొందాలనుకున్నప్పుడు ఇక్కడి వాళ్ళతోటి మమేకమై ఇక్కడ జీవనోపాధి పొందితే వాళ్ళకి తప్పలేదు. వ్యాపారస్తులు కూడా లోకల్ వాళ్ళను కాదని పక్క వాళ్ళను తీసుకొచ్చి మీ వ్యక్తిగత స్వార్థానికి ఇక్కడున్న కార్మికులను పరిచయద్దని మేము సవినయంగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితులలో ప్రతి కార్మికునికి ఇక్కడ సంఘం లోపల మెంబర్షిప్ తీసుకోవాలి. మీరు ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినా రండి, ఏ జిల్లా నుంచి వెళ్ళినా రండి, ఎక్కడి నుంచి వెళ్ళినా నచ్చడం వస్తే కానీ ఇక్కడే సంఘం లోపల ఇక్కడ ఉన్న సంఘాలలో సభ్యత్వం తీసుకొని మీలో మేము ఒకటిగా అని వీళ్ళకి సహకరిస్తూ ముందుకు పోవాలి. దానికి యజమానులు కూడా మరి కొత్త వాళ్ళు వస్తాను, మనకు బయటకంటే సగం ధరకు ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తానని మోసపోవద్దు. ఎందుకంటే ఆ పనితీరు ఎట్లుంటుందో తెలియదు, మన అడ్రస్ తెలియదు, మన ఊరు తెలియదు. మనకు సమానిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తప్పించుకుంటే మనం ఏం చేయలేము. ఇవన్నీ బాధలు ఉంటాయి. ఇవి అన్నిటిని అధిగమించాలంటే మన లోకల్ వాళ్ళని మనం ముందట పెట్టించినట్టయితే రేపు ఏ ప్రాబ్లం జరిగినా వాళ్ళని పిలిపించి మనం అడిగి మనం పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి నష్టం జరిగినా కష్టం జరిగినా ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, లేకుంటే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ పని మనకు రాదు, మన ఉపాధి గండిపడుతుందనే ఆలోచనతోటి వాళ్ళతోటి పనులు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సదుపాయాలను ముందు ముందు కూడా వినియోగించుకొని కార్మికుల ఉపాధి మెరుగుపడే విధంగా వాళ్ళ భవిష్యత్తు ఇంకా అభివృద్ధి పదంగా నడిచే విధంగా ప్రజలు, వ్యాపారస్తులు మరి కార్మికులలో కూడా ఐక్యతతో ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ పెద్దపల్లి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం కారణం ఏమిటంటే, ఈ పెద్దపల్లిలో ఎక్కడి నుండో కార్మికులు వస్తుంది వర్క్ చేయడం కోసం, రానియండి, బాధ ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటి యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన వారు ఎవరైనా నాణ్యత లేని పనులు చేయడం జరుగుతుంది. మళ్ళీ అందులో ఈ పనులు చేసుకుంటూ వారు ఊర్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇంటి యజమానులు మాకు తెలియడం చేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఈ వ్యక్తి ఫోన్ నంబర్ కలవట్లేదు, ఈ వ్యక్తి ఎవరు, మీ యూనియన్లో లేడా అని మాకు ఫోన్లు వస్తున్నాయి. మరి ఈ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, మీకు ఎవరు పంపించిండు అని అంటే పలానా అతను పంపించిండు, పని మంచిగా చేస్తాడు అని అంటే మేము తీసుకున్నాం, చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. దయచేసి ఇంటి యజమానులకు మేము ఇదే ఒకటి చెప్పేది ఏంటి అని అంటే, తక్కువ రేటు అన్నప్పుడు మీరు ఆలోచించాలి. ఈ వ్యక్తి ఎందుకు తక్కువ రేటు అంటుండు, ఈ యూనియన్ ఉన్న వాళ్ళు రేటు ఎందుకు ఇంత చెప్తుండ్రు, మరి ఏంది దీనికి ఇదేంది, ఏం జరుగుతుంది అని ఆలోచించి మీరు పని ఇచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ లోకల్లో ఉన్న ఎవరైనా యూనియన్ సభ్యుడిని పిలిచి మళ్ళీ అందులో నాన్ లోకల్ నుండి వచ్చిన వాళ్ళను పిలవండి. వీళ్ళు చెప్పిన రేటుకు కారణం ఏంది, మీ వర్క్ ఏంటిది అని బాగా ఆలోచించి మీరు వర్క్ ఇవ్వండి. ఇంతకుముందు సార్లు ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, మీడియా ద్వారా చెప్పడం జరిగింది.
మీరు ఏం పట్టించుకోకుండా చాలా ఇబ్బందికరంగా మీరే అవుతుండ్రు. తర్వాత ఏమవుతుందంటే అయ్యో చేస్తాడు కదా అనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది అనే మాట్లాడుతుండ్రు తప్ప చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ పెద్దపల్లిలో. ఇప్పుడు ఈ టౌన్ విడిచిపెట్టి చుట్టూ పల్లెలకు సుద్ధా పాకిపోతుండ్రు వీళ్ళు. ఎందుకంటే అక్కడ పల్లెటూరులోకి ఏంటంటే వర్క్ తొందరగా కావాలనే సిద్ధాంతంతో వాళ్ళు పిలవడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం చేయడం జరుగుతుంది. పాప పల్లెటూరులోకి భాష రాక మళ్ళీ నాకే ఫోన్లు చేయడం జరుగుతుంది యూనియన్ తరపు నుండి. మీ యూనియన్ వాళ్ళు కొంచెం మాకు సహకరించాలి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ నంబర్ కలవట్లేదు. మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఆ పలానోడు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ పనులు చేయడం జరుగుతుంది. అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే మీకోసము, మా కోసము, మన అందరి కోసము, మంచి కోసమే మేము చేయడం జరుగుతుంది తప్ప దీన్ని మీరే ఉద్దేశంగా మీరు ఆలోచించుకొని వాళ్ళకి పనులు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి. రేపు ఏదన్నా మెయింటెనెన్స్ వర్క్ కావాలన్నా మళ్ళీ మీకు లోకల్ యూనియన్ వాళ్ళే కావాలి, వాళ్ళు రాలు. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? డబ్బులు సంపాదించకపోవడం కోసమే వచ్చిండ్రు. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జగాలలో వర్క్ ఉన్నది కానీ అక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ అందరు బిల్డర్స్ ఉన్నారు కనుక ఇక్కడ పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి చేసుకో కాదనట్లేదు కానీ మరీ ఇంత అధ్వానంగా పనులు చేయడం వద్దు అనే ఉద్దేశంతో మేము మీ అందరికీ కోరుతూ దయచేసి ఈ పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి. మా యూనియన్కి వచ్చి యూనియన్లో కార్డు తీసుకోండి, మేము కాదనట్లేదు. యూనియన్లో కార్డు తీసుకోండి, మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా మా యూనియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీకు తెలియకపోతే మా యూనియనే మీకు ఎలా పనిచేయడం అనేది చూత చెప్తుంది కనుక మీరు దయచేసి ఈ యూనియన్లో కలిసి మీరు కార్డు తీసుకోవాలి. మళ్ళీ అందులో లోకల్ ఉన్న వాళ్ళు సుత కార్డులు లేవు, దయచేసి మీరు సుత కార్డులు తీసుకోవాలని మీ